పార్లమెంట్లో గతంలో వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపచేసుకోవడానికి కేంద్రం తీవ్రంగా గ్రౌండ్ వర్క్ చేస్తోంది. లోక్సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచే ఈ బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి గట్టెక్కాలని ఎన్డీఏ చూస్తోంది. ఇందుకోసం ఇండియా కూటమిలో చీలికలు తేవటం, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడం వంటి ప్లాన్స్ చేస్తోంది. ఇంతకీ ఎన్డీఏ ఏం చేస్తోంది? ఆ వ్యూహాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయి? దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏంటో చూద్దాం. డీలిమిటేషన్ బిల్లు చట్టంగా మారాలి అంటే 2/3 వంతు మెజారిటీ అవసరం. తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీల నుంచి అనుకూల మద్దతు లభించేలా వర్క్ చేశారు. శివసేన షిండే వర్గాల్లో 6, శివసేన యూపీటీ ఎంపీలు, బీజేపీలో 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల మద్దతును కూడగట్టింది. ఈ పార్టీ ఎంపీల విలీనానికి సంబంధించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పార్లమెంట్ సమావేశాల్లోగా ఇది పూర్తవుతుందని భావిస్తున్నారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం నేరుగా బీజేపీలో విలీనం కాలేదు. బీజేపీతో పొత్తు కొనసాగిస్తోంది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూపీటీ వర్గానికి చెందిన 6 మంది ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరారు. వీరి చేరికతో షిండే వర్గం బలం మరింత పెరిగింది. దాంతో ఎన్డీఏ కూటమిని మరింత పటిష్టం చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ వర్గం డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఎన్సీపీలోని 2 వర్గాల సీనియర్ నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య సమావేశం నిర్వహించారు. ఇందులో ఈ మేరకు లోపాయికారిగా నిర్ణయం తీసుకున్నారు. శరద్ పవార్ వర్గం ప్రభుత్వానికి అవసరమైన కీలక రాజ్యాంగ సవరణల విషయంలో మాత్రమే మద్దతు ఇస్తానని, ఎన్డీఏలో చేరే ఆలోచనలో లేరని స్పష్టంగా చెప్పారు. గత బడ్జెట్ సమావేశాలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు శరద్ పవార్ వర్గం వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇకపోతే డీలిమిటేషన్ బిల్లుపైన ఇప్పటి వరకు వ్యతిరేకంగా వ్యవహరించిన టీఆర్ఎస్ తాజాగా తన వైఖరిని మార్చుకోవటం విశేషం. డీలిమిటేషన్ బిల్లుకు పార్టీ తరపు నుంచి జై కొడుతున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్య వాటా తగ్గకుండా ఉండాలని, అప్పుడే సపోర్ట్ చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్లో ఉన్న 24% వాటాను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రెండు నెలల క్రితం డీలిమిటేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు ఎన్డీఏ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెజారిటీ కొరత కారణంగా ఈ బిల్లు లోక్సభలో వీగిపోయింది. జనాభా ప్రాతిపదికన మాత్రమే డీలిమిటేషన్ జరిగితే కుటుంబ నియంత్రణ విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందని ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుని నియోజకవర్గాలను పునర్విభజిస్తే కుటుంబ నియంత్రణ పాటించి జనాభాను విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు వంటి రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని డీఎంకే స్పష్టం చేసింది. లోక్సభలో తమిళనాడుకు ఉన్న 39 సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. జనాభా నియంత్రణ విధానాలు అమలు చేసిన రాష్ట్రాలను శిక్షించినట్లు అవుతోందని, అందువల్ల డీలిమిటేషన్ ప్రక్రియకు 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. గతంలో పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు డీఎంకే ఎంపీలు నల్ల చుక్కాలు ధరించి నిరసన తెలిపారు. ఎలాంటి అన్యాయం జరిగినా దక్షిణాది హక్కుల కోసం పోరాడతామని బీఆర్ఎస్ వంటి పార్టీలు హెచ్చరించాయి. మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ఎజెండాను ముందుకు తెస్తోందని టీఎంసీ ఆరోపించింది. మహిళా రిజర్వేషన్స్ ను తమ పార్టీ పూర్తిగా సమర్థిస్తోందని, కానీ దానిని డీలిమిటేషన్తో ముడిపెట్టడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ సమైక్య స్ఫూర్తికి విరుద్ధమని, ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ పై ప్రభుత్వం చెబుతున్న అంశాలను లిఖితపూర్వకంగా బిల్లులో పొందుపరచాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ప్రాంతీయ అసమానతలు లేకుండా సమతుల్యంగా నియోజకవర్గాల పెంపు జరగాలని, అన్ని రాజకీయ పార్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా ప్రక్రియ ఉండాలని స్టాండ్ తీసుకుంది. విపక్షాలను అణిచివేసే విధంగా డీలిమిటేషన్ ఉండకూడదనేది వైఎస్ జగన్ అభిప్రాయం. గతంలో డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ మద్దతు ఇచ్చింది. బిల్లుకు మద్దతు ఇస్తేనే ఈ అంశంపైన నెలకొని ఉన్న అనుమానాలు క్లియర్ చేయాలని సూచించింది. బిల్లు వీగిపోవటం పైన అప్పుడు జగన్ స్పందించారు. ఈసారి వైసీపీ స్టాండ్లో మార్పు ఉండకపోవచ్చు. ఇకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయంగా లబ్ధి చేకూరి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పోరాడేందుకు దక్షిణాది రాష్ట్రాలు అన్ని ఏకం కావాలని పిలుపునిచ్చారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు, అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక లేఖలు రాశారు. జనాభాను ఏకైక ప్రాతిపదికగా కాకుండా భౌగోళిక విస్తీర్ణం, అభివృద్ధి సూచికలు, జనాభా నియంత్రణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ డీలిమిటేషన్ జరగాలని ప్రతిపాదించారు.
అప్పటి రాజకీయ పరిస్థితులకు ఇప్పటికీ దేశవ్యాప్తంగా కొంతమేరకు మార్పు వచ్చింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఇండియా కూటమిలోని బలమైన ప్రభుత్వాలు గద్దెదిగాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ టీఎంసీలో భారీ కుదుపు వచ్చింది. తాజాగా సవరించిన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, వాటి ప్రాతినిధ్యానికి కోత పడదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో హామీ ఇచ్చింది. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల హక్కులు దెబ్బతినకుండా అన్ని రాష్ట్రాల సీట్లను దామాషా పద్ధతిలో సమానంగా పెంచేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అంటే మొత్తం లోక్సభ స్థానాలు 543 నుంచి 850 వరకు, అంటే 50% పెరిగితే అదే రకంగా దక్షిణాది స్థానాలు కూడా పెరుగుతాయని స్పష్టంగా చెప్పింది. ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా సమానంగా ప్రాతినిధ్యాన్ని పంచుతామని ప్రధాని మంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు భరోసా ఇచ్చారు. ప్రతి రాష్ట్రానికి లోక్సభ స్థానాలు కనీసం 50% పెరిగేలా చూస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దీనివల్ల ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గదు అనే సంకేతాలను ఇస్తూ ప్రాంతీయ పార్టీల ఆందోళన తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. శివసేన చీలిక వర్గాలు ఎన్సీపీ, టీఆర్ఎస్లు మద్దతిస్తున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఒడ్డున పడతామని కేంద్రం భావిస్తోంది. ఆ వ్యూహాలు ఫలిస్తాయో లేదో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తేలిపోతుంది.